బీజేపీ ఏదో కావాలని హైడ్రామా చేస్తూ ఉంది ఆఖరి నిమిషంలో కూడా అని అంటున్నారు. వీ హ్యావ్ టు వాచ్. సార్ ట్రంప్ ఉక్కిరి బిక్కిరి, ఇండియా చైనా రష్యా టీమస్ ఇరాన్ అల్టిమేటం. అంటే ట్రంప్ నిజంగా ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు. ఆయనకి ఏం చేయాలో తెలియటం లేదు. నిన్న కూడా మనం చేసినట్టుగా ఆయుధాలు వాటికి సంబంధించి ఉపాధ్యక్షుడే అసంతృప్తి వెళ్ళిబూచుతున్నాడు. దీనికి తగినట్టే ఇరాన్ ఏమాత్రం మేము తగ్గేది లేదు, మా క్షిపణులను మేము చాలా గొప్పగా కాపాడుకుంటాము, ఇంకా అంత కొత్త ఆయుధాన్ని కూడా వాళ్ళు రంగంలోకి తీసుకొచ్చారు. అందరినీ మేము సముద్రంలో ముంచేస్తాం అని ఒక ప్రకటన చేస్తారు. ఇంకా ఎవడన్నా నీలిగితే మేము సముద్రంలో ముంచేస్తామని ఆ మొస్తాబా ఖొమైనీ అని ఆయన ఒక వీడియో విడుదల చేశాడు. చాలా వేషాలు వేశారు, ఇప్పటికి చాలా చూసామేమో, ఇంకా ఓపిక లేదు మాకు, మేము ముంచేస్తాము, జలసమాధి చేస్తాము. జలసమాధి చేయడమే మీలాంటి పాపాత్ములకు తగినటువంటి గుణపాఠం అన్న పద్ధతిలో చెప్పారు. సో రష్యాను బతిమాలినప్పటికీ కూడా రష్యా వినలేదు ట్రంప్ మాట. అందుకని ఇప్పుడు ట్రంప్ ఏం చెప్తున్నాడంటే ఆయన జర్మనీ పర్యటనకి వెళ్ళాడు. జర్మనీ వాళ్ళతో మాట్లాడుతూ మీరు ఉక్రెయిన్కు సాయం చేయండి అని ఉక్రెయిన్ను రెచ్చగొట్టి పుతిన్ను కొంచెం ఇరకాటంలో పెట్టాలని ఇప్పుడు ఇంకో కొత్త ఎత్తుగడ ట్రంప్ ప్రారంభించాడు. కానీ దాన్ని ఎవరు నమ్మడం లేదు. షాంఘై కోఆపరేషన్ కౌన్సిల్ సమావేశాలను కూడా అందరూ మాట్లాడుకున్న తర్వాత భారతదేశం పాకిస్తాన్ కూడా కట్టడి చేయడానికి ఒక ప్రయత్నం చేస్తుంది. రెండో వైపున రష్యా బహిరంగంగా ఇరాన్కు మద్దతుగా వచ్చిన తర్వాత చైనా ఇండియా కూడా దగ్గర అయిన తర్వాత మీరు చూసుంటారు ఈరోజు పత్రికలన్నింటిలో చైనా 10% ఎఫ్డిఐలు చైనా నుంచి వచ్చి భారతదేశంలో పెట్టడానికి కూడా అనుమతిస్తూ భారతదేశం ఒక నిర్ణయం తీసుకుంది. దీన్ని కొంచెం చైనా ఇండియా దగ్గర అవుతున్నాయేమో అని దీంతో ఆందోళన చెందిన కొంతమంది పాకిస్తాన్ సైన్యంలో చైనా చేసినటువంటి జలాంతర్గామిని నిన్న ప్రారంభించారు, చైనా పాకిస్తాన్ ఒకటి అవుతున్నాయి చూస్తున్నారా అని ఒక హడావుడి మొదలుపెట్టారు. నిజానికి అది ఎప్పుడో ఉన్న ఒక సబ్మరైన్ వాళ్ళు తీసుకొచ్చారు. భారత్కు చైనాకు పెంచాలని కొంతమంది ప్రయత్నిస్తున్నప్పటికీ చైనా ఇండియా దగ్గర అవుతూ రష్యాను కూడా థర్డ్లో పెట్టి ఇవి ముందుకు వెళ్ళాలి అనే దాని నిర్ణయానికి వచ్చాయి. ఇప్పుడు యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఒపెక్ నుంచి బయటికి రావటం కూడా ప్రపంచ చమురు రంగాన్ని శాసించే అతి కీలకమైన పరిణామం అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఈ దేశాలన్నీ అమెరికా అధీనంలో అమెరికా ఆధ్వర్యంలో తెర వెనుక నుంచి వీళ్ళందరూ ఒకటే కార్టల్గా ఒకటే సంస్థగా వ్యవహరిస్తున్నారు. కానీ ఇప్పుడు 4వ పెద్ద ఉత్పత్తిదారుగా ఉన్నటువంటి యుఏఈ బయటికి వస్తే తన పెట్రోల్ సంపాదన వాటి నుంచి పక్కన పెట్టేస్తుంది. యుఏఈ ఇండియాకి దగ్గర అవుతుంది కాబట్టి చమురు మీద అమెరికా గుత్తాధిపత్యానికి గండి యుఏఈ నిష్క్రమణతో అయిపోయింది. ఇంకా ఇప్పుడు అలా ఒక్కొక్క ఇరాక్ ఇంకో దేశం, అదేది పూర్తిగా అమెరికాకు లోబడి ఉండేది కాదు, ఇరాన్ ఇంకొక దేశం. ఇప్పుడు భారతదేశం విషయమే తీసుకుంటే వర్మ ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో మన ఎగుమతులు 85% ఉన్నాయి. ఇందులో అత్యధిక భాగం రష్యా నుంచి తెచ్చుకున్నాం మనం. కాబట్టి రష్యా భారత్ పెట్రో ఇది సరఫరా కూడా బాగా పెరిగింది. కాబట్టి ప్రత్యామ్నాయ పెట్రో వ్యవస్థ ప్రపంచం నడుస్తున్నప్పుడు ట్రంప్ యొక్క పెత్తనం అమెరికా అధీనంలో ఏదో నడుస్తుందన్నది లేదు. ఇప్పుడు జల సమాధి చేస్తానని ఇరాన్ హెచ్చరిక చేసినప్పుడు ఇదంతా హార్మోజ్ జలసంధిలోనే. మొదటిసారిగా ఇరాన్ ఇంకో సంకేతం కూడా ఇచ్చింది, ఏమంటే మేమంతా ప్రాంతీయంగా ఒకటి